ఎర్ర చొక్కాల ఉద్యమాన్ని ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ ఎక్కడ నిర్వహించారు అంటే శాసన ఉల్లంఘన ఉద్యమ సందర్భంలో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే ఈ పఠాన్ నాయకుడు వాయువ్య భారతదేశం, ఆనాడు వాయువ్య భారతదేశం, కానీ ఇప్పుడు దాన్ని ఏమంటున్నాము, పాకిస్తాన్ అంటున్నాం. అక్కడ ఒక ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ ఉద్యమానికి ఏ ఉద్యమం అంటారు? ఎర్ర చొక్కాల ఉద్యమము అంటారు. దీన్ని నిర్వహించినటువంటి వారు ఎవరు? ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఎక్కడ నిర్వహించారు? సరిహద్దు, వాయువ్య సరిహద్దు భారతదేశము ఆనాడు. అయితే ఆయనను ఏమంటారు? గాంధీజీ సిద్ధాంతాలను వంట పట్టించుకొని గాంధీజీ యొక్క అహింసా మార్గంలో ఈ నిరసన ఉద్యమాన్ని చేపట్టారు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. కాబట్టి ఆయనకు ఏమంటారు అంటే సరిహద్దు గాంధీ అంటారు. అయితే ఆయన చేపట్టినటువంటి ఆ ఉద్యమానికి యువకులు అంటే వాలంటీర్స్ ఎవరు ఉంటారో, స్వచ్ఛంద దళ సభ్యులు ఉంటారో వాళ్ళు ఎర్ర చొక్కాలు వేసుకునేవారు. కాబట్టి దాన్ని రెడ్ షర్ట్ మూమెంట్ అని కూడా అంటారు. కానీ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ నిర్వహించినటువంటి ఎర్ర చొక్కాల ఉద్యమం అనండి, లేకుంటే నిరసన ఉద్యమం అనండి, ఎక్కడ జరిగింది ఇది ఆ కాలంలో అంటే పెషావర్, పంజాబ్, లాహోర్, హర్యానా. ఇది వాస్తవంగా జరిగినటువంటి దీనికి సరి అయినటువంటి సమాధానం ఏంటంటే పెషావర్లో జరిగింది. ఇది వాయువ్య పాకిస్తాన్లో ప్రస్తుతం ఉంది. పెషావర్లోనే ఈ పఠాన్లు అత్యధిక సంఖ్యలో ఉంటారు.